జీవుల యొక్క హృదయము ఆయా విషయాలకు స్పందిస్తుంది. మనసుగా ఏర్పడి స్పందించి ఆయా ఇంద్రియాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. దాని యొక్క గుణాలను చూపిస్తూ ఉంటున్నాయి ఇంద్రియాలు. కోపము, మోహము, ఇవన్నీ రకరకాలు ఇంద్రియాల యొక్క పని. అయితే మంచి మనుషులు తమ జీవితంలో యోగులుగా ఎలా మారారు అనేది కూడా ఒక ప్రశ్ననే. వాళ్ళు జీవితంను ధర్మబద్ధంగా జీవించే వాళ్ళు అన్నమాట. అనుకోని సంఘటనల వల్ల వాళ్లకు జీవితంలో దేవుడు వాస్తవంను చూపిస్తూ ఉంటాడు. తన యొక్క స్థితిని తను ఏ విధంగా ప్రలోభపడి చెడువైపు వెళ్తున్నాడో అతను గ్రహించిన నాడు అతను యోగిగా మారిపోతున్నాడు. ఒక యోగి తన మార్పును ఇలా చెప్పాడు, తన యోగిగా ఇలా మారాడు. ముంబై పట్టణంలో అతను సాధారణ జీవితాన్ని గడిపేవాడు. అనుకోకుండా అతని పుణ్య కర్మల వల్ల, మంచితనం వల్ల కలిసి వచ్చేసి అతను కొన్ని ఫ్యాక్టరీలు పెట్టే స్థితికి వెళ్ళిపోయాడు. అతని భార్య తర్వాత పిల్లలు చాలా గొప్పగా జీవించారు. వారికి సొసైటీలో విపరీతమైన క్రేజ్ ఉండేది, ప్రేమ ఉండేది, పేరు ఉండేది. అయితే అతను అనుకోకుండా అనారోగ్యం పాలయ్యాడు. ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అతని యొక్క వ్యాధి ఇతరులకు సంక్రమించేటటువంటి వ్యాధి. ఆ వ్యాధి వల్ల అతను 2-3 రోజుల కంటే ఎక్కువ బతకలేని స్థితికి వచ్చాడు. డాక్టర్లు చెప్పారు వాళ్ళ భార్యకు, పిల్లలకు, ఇతన్ని తీసుకెళ్ళండి, ఇంకా 2-3 రోజుల కంటే ఎక్కువ బతకలేడని చెప్పారు. ఈ యొక్క వ్యక్తి, బెడ్పై ఉన్న వ్యక్తి అదంతా వింటున్నాడు. కానీ అతను మాట్లాడలేని స్థితి, కళ్ళు తెరిచి లేచి కూర్చోలేని స్థితి. అలాగే వింటున్నాడు వాళ్ళ మాటలు. వాళ్ళ భార్య ఏమన్నదంటే, డాక్టర్ గారు, మేము ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలి? ఆమెలోన మామూలు ప్రవర్తననే, బాధాకరమైనటువంటి ప్రవర్తన లేదు. వాళ్ళ పిల్లలలోన కూడా, పిల్లలు, అతని కోడళ్ళు, వీళ్ళందరూ అంతగా స్పందించడం లేదు అతను అనుకున్నంతగా. ఈ స్థితికి వచ్చేవరకు అతను గ్రహించలేదు. వాళ్ళు ఏది చూసి తనను మోహించారో, ప్రేమించారో అతను అప్పుడు వింటున్నాడు అన్నమాట. ఆ సందర్భంలో వాళ్ళ పిల్లలు, భార్య చెప్పారు, మేము ఇతన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటే మా వాళ్ళకు కూడా ఏమైనా జరగవచ్చు కదా అని. డాక్టర్ అన్నాడు, మీ ఇంట్లో 50 గదులు ఉన్నాయి కదా, మీరు 3వ ఫ్లోరు 5వ ఫ్లోర్లో ఉంటారు, అతనికి కింది ఫ్లోర్లో కూడా ఇవ్వచ్చు కదా, అతని దగ్గరికి వెళ్ళకుంటే మీకేమీ కాదు కదా అని చెప్పాడు. మామూలుగా వాస్తవం చెప్పాడు. అతని కుటుంబ సభ్యులు ఏమన్నారంటే, వద్దు, అతను ఎలాగో చనిపోయేవాడు కదా, మా యొక్క ఇల్లు కూడా అపవిత్రం అవుతుంది, మా యొక్క మన్మళ్ళు, పిల్లలు వీళ్ళందరూ బాధపడతారు అతన్ని చూసి, వాళ్ళకు అనుకూలంగా ఉండదు ఆ ఇల్లు ఇతను రావడం వల్ల అని చెప్పారు. ఇతను లోపల గుండె పగిలి చాలా బాధపడ్డాడు. చెప్పుకోలేని బాధ అతనిది. వాళ్ళు అన్నారు, 2 రోజులు ఇక్కడే ఉండని, చనిపోతే కూడా మీరే అతన్ని అంత్యక్రియలు చేసేయండి అని, మేము డబ్బులు ఇచ్చిపోతాము కౌంటర్లో అని చెప్పేసి వెళ్ళిపోయారు. డాక్టర్లు ఏం చేయలేక అతన్ని అలాగే రూమ్లో వదిలేసేసి ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి వేరే డాక్టర్లకు చెప్పేసి వెళ్ళిపోయారు, మెయిన్ డాక్టర్ గారు. ఇదంతా విన్న అతను, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, పిల్లల్ని బాగు చేశానని, భార్య పిల్లల్ని మంచిగా చూసుకున్నానని,
ఎంతోమందికి సేవ చేశానని అనుకున్నాను. నా జీవితం ఇలా అయింది ఏమిటి, వీరు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏమిటి అనుకుని బాధపడ్డాడు. అతను తరచుగా అప్పుడప్పుడు నర్మదా తీరానికి వెళ్ళేవాడు. అలా వెళ్ళినప్పుడు అతనికి చాలా ప్రశాంతత వచ్చేది. ఆధ్యాత్మికతో అతని మనసు ఆనందంతో సమయం గడిపేవాడు అక్కడ. ఇంకా అతను ఆలోచించాడు. అతను గడిపిన రోజులన్నీ గుర్తు చేసుకున్నాడు. ఇక చివరికి రాత్రి అయింది. ఆ రోజు ఆ యొక్క హాస్పిటల్కు పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. నడిరాత్రిలో అందరూ నిద్రించిన డాక్టర్లు అందరు లేనప్పుడు అతను ఎవరికి చెప్పకుండా మెల్లిగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు నడుచుకుంటూ. అతనికి దైవశక్తే నడిపించింది అనుకోవచ్చు. అతను చెప్తాడు, నేను అనుకున్న సంకల్పము దైవశక్తి నన్ను నడిపించింది అంటాడు అతని సంకల్పం ఏంటంటే, నేను ఈ హాస్పిటల్లో చనిపోకూడదు, నేను ఆ నదీ తీరంలోనే చనిపోవాలని, ఆ అమ్మ ఒడిలోనే, ఆ యొక్క నది ప్రవాహంలోనే చనిపోవాలని అతని కోరిక చివరి. అలా వెళ్ళి రైల్వే స్టేషన్కు అతను ట్రైన్ ఎక్కేసి ఆ యొక్క నది తీరం ఉన్న దగ్గరలో దిగిపోయాడు. అక్కడి నుంచి ఆ నది తీరానికి ఎలాగోలో చేరాడు. అతను 1 రోజు 2 రోజులు బతుకుతానని అనుకున్నాడు. అతను అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చున్నాడు ఒక మూలను. అక్కడ ఉన్నటువంటి కుక్కలు, పిల్లులు, జంతువులతోటి ఆడుకుంటూ తను బతకననే బాధతోటి కూర్చున్నాడు అక్కడ. దూరంగా అక్కడున్న గురువు గారు ఆశ్రమంలో అతన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. కొద్దిసేపు అయినాక అతన్ని పిలిచాడు. ఈ వ్యక్తి ఆ గురువు దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ఒక 2-3 రోజులు మాత్రమే బతుకుతాను, ఇక్కడ నాకు ఇష్టమైన ప్రదేశం ఇది, ఈ నదీ తీరము, నన్ను ఉండనివ్వండి స్వామి అని ప్రార్థన చేశాడు. స్వామి అన్నాడు, నీకు ఆయుష్ చాలా ఉంది, ఇప్పుడే చనిపో అన్నాడు. అతను అన్నాడు, డాక్టర్స్ చెప్పేశారు స్వామి, నా ఆయుష్ అయిపోతుందని. అతను గురువు గారు దివ్యదృష్టితో మళ్ళీ చెప్పాడు, నీకు అమ్మ ఇక్కడికి పిలిచిందే నిన్ను బ్రతికించుకోవడానికి. అక్కడే ఉంటే నువ్వు వాళ్ళ మీద మోహంతో అలాగే ఉండిపోతే చివరి రోజుల్లో కూడా నువ్వు చనిపోయేవాడివి. కానీ అమ్మ నిన్ను ఇక్కడికి పిలిపించుకుందంటేనే దాని యొక్క అర్థం వేరు. నువ్వు నిశ్చింతగా ఇక్కడే ఉండు, ఎన్ని రోజులైనా ఉండు, ఎన్ని సంవత్సరాలైనా ఉండు అని చెప్పి స్వామీజీ మళ్ళీ ధ్యానానికి వెళ్ళిపోయాడు. ఇతనికి అర్థం కాలేదు. స్వామీజీ చెప్పాడు, ఇంత గొప్ప స్వామి అనుకున్నాడు. కానీ అతని లోపల భయం ఉంది. అలాగే అతను అక్కడ ఆడుకుంటూ ప్రశాంతంగా ప్రపంచాన్ని, తన ఇంటిని మర్చిపోయి ఉన్నాడు. అలా రోజులు గడిచిపోయాయి. 2 రోజులు, 4 రోజులు, 10 రోజులు, కొన్ని నెలలు. అతనికి అప్పుడు అర్థమైంది ఆ యొక్క అమ్మ యొక్క శక్తి, ఆ అమ్మ యొక్క సందేశం గురువు గారు ఎలా చెప్పారో అని. ఈ యొక్క నిజమైన బంధాన్ని విడిచి నేను అక్కడ నా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నానని బాధపడ్డాడు. అక్కడే అతను ఆ ఆశ్రమంలోనే ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతంగా దైవ చింతనలో అలాగే గడిపాడు కొన్ని సంవత్సరాలు. చివరికి ఈ విషయం అతను బతికాడని వాళ్ళ ఇంటి సభ్యులందరూ వచ్చారు. అతన్ని చూసి, మీరు మా దగ్గరికి రావాలి, వ్యవహారాలన్నీ మళ్ళీ చూసుకోవాలని అతన్ని మళ్ళీ మోహంలోకి లాగాలని చూశారు. అతను అప్పటికే
హృదయం తిరగబడ్డది అతన్ని. ఎంత తిరగబడ్డదంటే ఆ హృదయం, స్పందించే హృదయము ఇంద్రియాల వైపు లేదు ఇప్పుడు. ఆ స్పందించే హృదయము సుషుమ్నా గుండా జ్యోతిగా ప్రవేశించింది, జ్యోతిలోకి ప్రవేశించింది. జ్యోతిగా మారిపోయాడు అతను. కనిపించాడు ఎవరికి కానీ ఆ రూపంలో అలా వెలుగుతున్నాడు ఆనందంలో. జ్యోతి అంటేనే ప్రకాశం, ప్రకాశం అంటే ఆనందం, ఆనందంలో ఉన్నాడు అతను. వాళ్ళు పిలిచిన, వాళ్ళు చెప్పిన, వాళ్ళు బాధపడుతూ ఇంద్రియాల ప్రభావంలో ఉన్న వాళ్ళు చేసినటువంటి ఏ విన్నపాన్ని అతను వినలేదు. వాళ్ళు కూడా కొన్ని రోజులు, 2 రోజులు, 4 రోజులు ఉండి ఎంత బ్రతిమలాడినా అతను వినకపోయేసరికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఇలాగే హృదయం నుంచి ఇంద్రియాల వైపు కాకుండా ప్రకాశం వైపు వెళ్ళినటువంటి యోగులు ఎందరో. యోగి వేమన కూడా అంటాడు, యోగి వేమన, మనసు విరగనేని బ్రహ్మంబు తానవును. మనసు విరగాలి, ఇంద్రియాలకు సంబంధించినటువంటి మనసు విరిగిపోవాలి. అది హృదయ యొక్క పరివర్తన, హృదయంలో వచ్చే పరివర్తన మనసును విరిచేస్తుంది, దాన్ని కనెక్షన్ పోతుంది. ఇలా యోగులు మామూలు జీవితాలు గడిపి కూడా ఎందరో మహాయోగులయ్యారు.